హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నామంటే, ఇప్పుడు శుక్రవార నియమాలు అయినటువంటి అంటే లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయడానికి ఎంచక్కా మనం ఇంతకుముందు మన మెయిన్ ఎంట్రన్స్ గడపకి పూజ చేసేటప్పుడు అలంకరించేటప్పుడు పసుపుతో పాటు జవాదు పౌడర్ని కూడా వేసుకోమని చెప్పాను. దాంతోపాటు పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుంటే అంటే పచ్చకర్పూరాన్ని పౌడర్ రూపంలో చేసి మీరు ఆ గడపని అలంకరించేటప్పుడు వేసుకుంటే కూడా లక్ష్మీదేవి మంచిగా ఇంట్లోకి వస్తుంది. తర్వాత శుక్రవారమే ఈరోజు ఈవినింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఒక పసుపు గుడ్డలో నవధాన్యాలని ఒక మూటగా కట్టి మీ ఇంటి లోపల పై భాగంలో అంటే ఎంట్రన్స్ పై భాగంలో కట్టాలన్నమాట. గుమ్మానికి ఇలా కట్టి దాన్ని 3 నెలల తర్వాత ఏదైనా పారే నీటిలో వదిలేస్తూ ఉండాలి. దాని తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు మంచిగా ఒక గుప్పెడు మల్లెపూలను తీసుకొని శుక్రవారం లేదా గురువారం కూడా చేయొచ్చు ఈ ఒక్క టిప్ని. లేదు పౌర్ణమి అమావాస్య కూడా చేసుకోవచ్చు అనమాట. పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ యొక్క పూలునికి మీరు ఆ మెసేజ్ ఇవ్వాలి. మీకేం కావాలి, మీ సంకల్పం ఏంటి అని చెప్పుకొని ఎంచక్క ఆ నీటిని గంగాదేవిని మీరు ప్రార్థిస్తూ ఇక్కడ అంటే ఎందుకంటే నీళ్లతో మనం ఎలాంటి అఫర్మేషన్ చేసినా మన విష్లు ఎన్ని చెప్పుకున్నా అంత మంచిగా పాజిటివ్ రిజల్ట్ అనేది ఇచ్చే ఒక గుణం నీళ్లకు ఉంటుంది. కాబట్టి నీళ్ళ దగ్గర మంచిగా అఫర్మేషన్ చేసుకొని మీ సంకల్పాన్ని మంచిగా చెప్పుకొని ఆ మల్లెపూలని పారే నీళ్లలో వదలాలండి. ఇలా చేస్తే కనుక మీ కోరికలు తొందరగా మీకు రిజల్ట్ ఇచ్చి మీరు కోరుకున్న ధనం లేదా మీ కోరిక పట్ల ఏమనుకుంటే అది మీ దగ్గరకు రావడం జరుగుతుంది. అంటే అది సక్సెస్ అవుతారు మీరు ఆ కోరికను పొందడంలో. ఇలా చేసి చూడండి, మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. శుక్రవారం నియమాల్లో ఈ నియమాలను కూడా పాటించినట్టయితే మంచిగా మనం లక్ష్మిని అట్రాక్ట్ చేసుకోవచ్చండి. ఇదేనండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.